హలో అండి. నేను మీ తెలుగు ట్రావెలర్ నాగేంద్రని. అండ్ ఈ రోజు మీ ముందుకైతే మరొక ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోతో వచ్చేసాను. అదేనండి, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న వారణాసి ప్రదేశానికైతే మనం ఈ రోజైతే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. అంతేకాకుండా ఈ వారణాసినే కాశీ లేదా బనారస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. వారణాసిని చూడడానికి ప్రతి ఏడాది కూడా దేశీయులు మరియు విదేశీయులు చాలా ఎక్కువ సంఖ్యలోనే వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాశీ నగరం ప్రపంచ దేశాల్లోనే చాలా పురాతన నగరంగా చాలా ప్రాముఖ్యత అయితే పొందింది. ఫ్రెండ్స్, మీరు కనుక మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాను. వారణాసిలో మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏమంటే కాశీ విశ్వనాథ టెంపుల్, కాశీ విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్, సంకటమోచన హనుమాన్ టెంపుల్, దుర్గాదేవి టెంపుల్, కాలభైరవ టెంపుల్, సార్నాథ్, ఇంకా గంగానది తీరాన ఉన్నటువంటి ఘాట్స్. వారణాసిలో గంగానదికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ గంగానదికి ఆనుకొని ఉన్న గట్లు ఏవైతే ఉన్నాయో దాన్నే ఘాట్స్ అయితే పిలుస్తూ ఉంటారు. ఈ మొత్తం 84 ఘాట్స్ కింద విభజించడం జరిగింది. ప్రతి ఘాట్ కి కూడా ఒక పేరు అయితే ఉంటుంది. 84 ఘాట్లలో గాను 82 ఘాట్లకు మాత్రం ప్రత్యేక పూజలు అయితే ఎప్పుడూ అందుకుంటూనే ఉంటాయి. రిమైనింగ్ 2 ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రిమేషనల్ పర్పస్ కోసం అయితే వాడుతూ ఉంటారు. మీరు కనుక ఈ 84 ఘాట్లని చూడాలనుకుంటే నడక మార్గం ద్వారా అయితే మీరు వెళ్ళొచ్చు. ఇది సుమారుగా 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది మొత్తం కవర్ చేయడానికి. లేదు అంటే మీరు సుమారుగా ఒక 150 నుంచి 200 మధ్యలో కానీ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే ఈ గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే పడవలు ఉన్నాయో వీటి మీద కూడా మీరు అయితే ప్రయాణం చేయొచ్చు. సో వాళ్ళైతే మీకు మొత్తం 84 ఘాట్లు చూపిస్తారు. లేదంటే మణికర్ణిక ఘాట్ వరకు అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ఘాట్ల గురించి అయితే ఇక్కడ చూద్దాం. మొదటిది అస్సీ ఘాట్. వారణాసిలోని 84 ఘాట్లోని ఇదే మొదటి ఘాట్. వారణాసిలో ఇతర ఘాట్ల మాదిరిగానే అస్సీ ఘాటుకు కూడా సాయంత్రం హారతి వేడుకలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అస్సీ ఘాటుకి పేరు ఎలా వచ్చింది అంటే పురాతన చరిత్ర ప్రకారం వారణాసిలోని అస్సీ ఘాటుకు అస్సీ నది అనే పేరు పెట్టారు. ఇక్కడ దుర్గాదేవి శుంభును చంపడం కొరకు తన కత్తిని అయితే వేసడం జరిగింది. ఆ కత్తి సృష్టించిన బిలం ఏదైతే ఉందో దాని నుండి ప్రవహించిన నదినే అస్సీ నది అనేది పిలుస్తూ ఉంటారు. అస్సీ నదికి ఆడుకోనున్న ఘాట్ కనుక దీనికి అస్సీ ఘాట్ అనేది పేరైతే పెట్టారు. అస్సీ ఘాట్ కి సమీపానే సంకటమోచన హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే హనుమాన్కి డెడికేట్ చేశారు. ఇక్కడికి కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. దశాశ్వమేధ ఘాట్. ఈ దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో గంగా నది వెంబడి ఉన్న పురాతన మరియు అత్యంత ముఖ్యమైన ఘాట్లలో ఒకటి. యాత్రికులు దశాశ్వమేధ ఘాట్ ని గంగా నదిలో పుణ్య స్నానాల కోసం సందర్శిస్తారు. ఇక్కడ ముఖ్యంగా స్నానం చేసినట్లయితే పాపాలన్నీ తొలగిపోయి పునర్జన్మ ఉండదని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. దశాశ్వమేధ ఘాట్ ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్థాపించబడిందని నమ్ముతారు. చరిత్ర ప్రకారం బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాలు చేసినందుకు గాను ఈ ఘాటుకు దశాశ్వమేధ ఘాట్ అని పేరు పెట్టారు. ఈ ఘాట్ ని గతంలో రుద్ర సరస్సు అని పిలిచేవారు. అనంతరం దీన్ని దశాశ్వమేధ ఘాట్ అని కింద మార్చడం జరిగింది. గంగా హారతి. వారణాసిలో గంగా హారతి అనేది పవిత్రమైన గంగానది ఒడ్డున జరిగే రోజువారీ ఆచారం. ఇది ప్రతిరోజు సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది. దీన్ని చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పాలి. లైఫ్ లో కనీసం ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. గంగా హారతి అనేది భక్తులకు, యాత్రికులకు మరియు పర్యాటకులకు ఆకర్షించే గొప్ప దృశ్యం. నైపుణ్యం కలిగిన పూజారులు బృందంచే నిర్వహించబడుతుంది. ఇది శంఖం ఊదడంతో ప్రారంభమవుతుంది. పూజారులు శ్లోకాలు మరియు మంత్రాలతో పాటు నదికి ప్రార్థన చేస్తారు. మణికర్ణిక ఘాట్. వారణాసిలోని గంగా నది వెంబడి ఉన్న మణికర్ణిక ఘాట్ పురాతన ఘాట్లలో ఒకటి. హిందూ మతంలో ముఖ్యంగా మెయిన్ క్రిమేషనల్ యాక్టివిటీస్ జరిపే ఘాట్లలో ఫస్ట్ ఘాట్ ఇది. ఇక్కడ దహనం చేయడం వల్ల పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు.
కాశీలోని 5 ప్రధాన మరియు పురాతన తీర్థయాత్రలు మరియు ఘాట్లలో మణికర్ణిక ఒకటి. మణికర్ణిక ఘాట్‌ని మొదట్లో చక్ర పుష్కరిణి అని పిలిచేవారు. పురాణం ప్రకారం శివపార్వతులు చెరువును పరిశీలిస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క ఇయర్ రింగ్ ఇక్కడ పడిపోయింది. సో అనంతరం చక్ర పుష్కరిణి పేరుని మణికర్ణిక అని పేరుతో పిలవడం జరిగింది. హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ కూడా మణికర్ణిక ఘాట్ లానే మరొక క్రిమేషనల్ ఘాట్. ఇక్కడ కూడా ప్రధానంగా దహన సంస్కారాలకు ఉపయోగించబడుతుంది. కుటుంబ సభ్యులు తమ మరణించిన వారి మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇక్కడికి తీసుకువస్తారు. ఇది అప్పట్లోని సత్యం మరియు న్యాయం పట్ల నిబద్ధతకు పేరుగాంచిన పురాణ వ్యక్తి అయిన హరిశ్చంద్ర రాజు పేరు మీద ఈ ఘాటుకు పేరు పెట్టారు. కాశీ విశ్వనాథ టెంపుల్. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ దేవాలయం పురాతన మరియు పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని రాజు హరిశ్చంద్ర అనే భక్తుడు నిర్మించాడు. గ్రామదేవత అయినటువంటి కాలభైరవ స్వామి టెంపుల్ని దర్శించుకున్న అనంతరం కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే దర్శనంకి వస్తూ ఉంటారు. ఎందుకంటే అపవిత్రమైన ఉద్దేశంతో వారణాసిలో ఎవరూ ప్రవేశించకుండా కాలభైరవుడు నిర్ధారిస్తాడని చెబుతారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ స్పర్శ దర్శనం టైమింగ్స్ అయితే 3:30 నుంచి 5:30 PM మధ్యలో అయితే ఉంటుంది. సో దీనికోసం అయితే మీరు ఆ టైమింగ్స్ బేస్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఆరతి అయితే ఇస్తూ ఉంటారు. మంగళ హారతి, రుద్రాభిషేకం, శృంగార హారతి, సంధ్య హారతి, శయనారతి. వీటి గురించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి. అంతేకాకుండా మనకి మణికర్ణిక ఘాట్ దగ్గరలోనే కాశీ విశ్వనాథ్ టెంపుల్ తో పాటు ఈ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఇంకా అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటాయి. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, మీరు అవి కూడా దర్శనం చేసుకోండి. కాశీలోని అన్నపూర్ణాదేవి టెంపుల్ పక్కనే అన్నపూర్ణాదేవి ఫ్రీ ఫుడ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దాని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to till 3 PM అనమాట. రామ్నగర్ ఫోర్ట్. ఈ రామ్నగర్ ఫోర్ట్ 1750లో నిర్మించడం జరిగింది. వారణాసిలో గంగా నదికి తూర్పు వైపు అయితే ఉంది. మొఘల్ మరియు రాజ్పుట్ శైలుల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోర్ట్ అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ప్రొటెక్ట్ అయితే చేయబడింది. అంతేకాకుండా దీన్ని హిస్టారికల్ అండ్ కల్చరల్ జెమ్ ఇన్ వారణాసి అని కూడా అంటారు. శ్రీ ధర్మస్థల శిక్షా మండల్. ఇది జస్ట్ 5 kilometers ఫ్రమ్ వారణాసి అయితే ఉంటుంది. దీన్ని కూడా తప్పనిసరి అయితే దర్శించుకోండి. దుర్గాదేవి టెంపుల్. ఈ దుర్గాదేవి టెంపుల్ కూడా వారణాసి నుంచి జస్ట్ 7 kilometers అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు తప్పనిసరి అయితే విజిట్ చేయండి. తులసి మానస్ టెంపుల్. ఈ తులసి మానస్ టెంపుల్ కూడా 5:30 AM నుంచి 12 afternoon వరకు ఉంటుంది. మళ్ళా 3:30 PM నుంచి 9 PM వరకు అయితే ఉంటుంది. సో దీన్ని కూడా అయితే విజిట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి 8 kilometers రేడియస్ అయితే ఉంటుంది ఫ్రమ్ వారణాసి.